ఓకే, దిశ పేపర్లో ఎన్కౌంటర్ మృతుల్లో బడే చొక్కారావు ఉన్నాడా లేడా? బడే చొక్కారావు మనం నిన్న చదువుకున్నాం, మనం అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్న. బడే చొక్కారావు ఇదే మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయిండని కొంతమంది, చనిపోలేదని కొంతమంది మీడియాలో అసలు చనిపోయిండు అనేటువంటిది డిక్లేర్ చేసిర్రు. మరి వాస్తవంగా నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ సందర్భం ఏంటంటే ఆయన చనిపోలేదు, చనిపోయి ఉంటే మావోయిస్టులు దొరికే లేఖ రిలీజ్ చేద్దరు. ఒకటి మావోయిస్టులు లేఖ రిలీజ్ చేసిర్రు. అయితే ఉత్తర్ బస్తర్ ఏదో ఛత్తీస్గఢ్ సంబంధించి బస్తర్ డివిజన్ వాళ్ళు విడుదల చేసిర్రు. గంగా పేరుతో ఒక మావోయిస్టులు లేఖ విడుదల చేసిర్రు. బడే చొక్కారావు ఆయన దామోదర్ మృతి చెందిండు, ఆయనతో పాటు 18 మంది మావోయిస్టులు మృతి చెందిరు అని ఒకటి లేఖ విడుదల చేశారు. వాస్తవంగా లేఖ విడుదల చేయాల్సింది ఎవరు? తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు లేఖ విడుదల చేయాలి. లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కానీ తెలంగాణ పోలీసులు చెప్పలేదు, తెలంగాణ మావోయిస్టులు చెప్పలేదు. ఉత్తర్ బస్తర్ ఛత్తీస్గఢ్ సంబంధించి ఒక ప్రాంతం, ఒక ఏరియా కమిటీ గంగా పేరుతోటి హిందీలో ఆ మావోయిస్టు లేఖ వచ్చింది. మరి దాంట్లో నిజముందా లేదా అంటే వాస్తవంగా మావోయిస్టులు దృష్టి మరల్చేందుకే, అంటే ఈ పోలీస్ వాళ్ళ తర్వాత రాజకీయ నాయకులు మొత్తం మీద మావోయిస్టుల మీద తీవ్ర నిర్బంధం ఉంది. ఈ సంవత్సరం 2025 కల్లా చివరికల్లా ఒక్క మావోయిస్టు లేకుండా చేస్తా అని అమిత్ షా శబదం పూనిండు. అందరు సీఎంలను తీసుకొని మీటింగ్ పెట్టిండు. దానికి మన తెలంగాణ ఈయన కూడా పోయిండు. దానికి మావోయిస్టులను నేను కూడా చంపుతా అని పోయిండు. ఈయన మావోయిస్టులను చంపుతా అని. మరి జాగ్రత్త. అయితే ఈయన సంబంధించినటువంటి వార్త ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల చేసింది ఎవరు? పార్టీలో గందరగోళం సృష్టించాలని పోలీసులే క్రియేట్ చేశారా? ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించని కాకీలు స్టేట్ కార్యదర్శి మృతిపై గందరగోళం అంటూ రాసిరు. 7వ పేజీలో దీనికి సంబంధించినటువంటి వార్త మనం చదువుదాం. మొత్తం మీద మావోయిస్టుల మీద తీవ్ర నిర్బంధమే జరుగుతుంది. చొక్కారావు ఇక్కడ చూడొచ్చు. బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి మృతి చెందలేదని, అసలు ఎన్కౌంటర్ జరిగిన సమయంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆ ప్రాంతంలోనే లేడనే ప్రచారం జోరుగా సాగుతుంది. శనివారం మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో విడుదల చేసిన లేఖ ఆమె విడుదల చేసిందా, లేక మావోయిస్టు పార్టీలో గందరగోళం సృష్టించడానికి పోలీసులు లేఖను సృష్టించారా? మావోయిస్టులు రిలీజ్ చేసిరా లేదా పోలీసులు రిలీజ్ చేసిరా అనేటువంటిది తేలాల్సి ఉంది. కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నట. చొక్కారావు మృతికి సంబంధించి మావోయిస్టులు శనివారం విడుదల చేసిన లేఖ మీడియా అందరికి కాకుండా 1-2 మీడియా సంస్థలకి అందడంతో సందేహాలకు బలం చేకూరుతుంది. ఒకవేళ చొక్కారావు మృతి చెంది ఉంటే అతని అంతిమయాత్రకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు మావోయిస్టులు విడుదల చేసేవారు. ఇటు పోలీసులు కూడా ఆయన మృతిని అధికారికంగా ధృవీకరించడం లేదు. దీంతో బడే చొక్కారావు ప్రాణాలతోనే ఉన్నాడని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా దామోదర్ తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ చనిపోతే అంత్యక్రియలు చేయాలి. ఎవరు? అక్కడ చనిపోయాడు కాబట్టి మావోయిస్టులు అంత్యక్రియలు చేయాలి. అది ఇంతవరకు ఇక్కడ లేదు. లేదా మావోయిస్టులు కుటుంబానికి పంపిస్తారు, డెడ్ బాడీని కుటుంబానికి పంపిస్తారు. అది జరగలేదు. లేదా పోలీసులు ఏమైనా ఖననం చేయాలి, పోలీసులు ప్రకటించాలి, మావోయిస్టులన్నా ప్రకటించాలి. ఇక్కడ ఏది 4 అంశాలు ఏది జరగలేదు కాబట్టి ఇంకా ప్రాణాలతోటే ఉన్నాడనేటువంటిది చాలా మంది కోరుకుంటున్నారు. ప్రాణాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నారు. మావోయిస్టు అనే సొంతం కోసం నాకు కొన్ని కోట్లు కావాలని చెప్పేసి కన్ను పట్టుకొని తిరుగుతలేడు. ఆయన పేదల కోసం, హక్కుల కోసమే, సమసమాజ స్థాపన కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ పోలీసులు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి ప్రాణాలు తీయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లను సాధించే దిశగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప ఈ ప్రాణాలు తీస్తూ పోతే లాస్ట్కి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అమిత్ షా ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.